హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఇది వచ్చేసి పిజ్జా పిండి అండి. అంటే పిజ్జా పిండితో ఒక బ్రెడ్ లాగా చేశాను. అంటే దీంట్లో మీకు ఒక స్వీట్ చేస్తున్నాను. చూపించేసాను స్వీట్ ఎలా చేయాలనేది చూసేయండి. దీనికి ఏమేమి కావాలనేది. అంటే ఇది పిజ్జా పిండితో చేశాను. అంటే నువ్వులు అవన్నీ వేసండి. చూడండి ఎలా ఉందో. తర్వాత ఏంటంటే ఇది మిల్క్ పౌడరు. తర్వాత ఇది స్ట్రాబెర్రీ, చూసారా స్ట్రాబెర్రీది ఇది. తర్వాత ఏంటంటే హనీ అండి. మీకు చాలా ఇష్టపడతారు. అప్పుడప్పుడుకి ఏమైనా తినాలి అంటే స్వీట్ ఇలా చేసుకొని తినేయండి. రాండి ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో. ఈ మిల్క్ పౌడర్లో కొంచెం హనీ యాడ్ చేయాలండి. అంటే మీ ఇష్టం, కానీ ఎక్కువగా వేయకూడదు, అది కొంచెం తిక్కగా ఉండకూడదు, అలాగ వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి. చూసారు కదా. ఇది తర్వాత మొత్తం మిక్స్ చేసేయాలి. చూసారండి, ఇది వచ్చేసి ఒక వైట్ చాక్లెట్ లాగా అయిపోతుందండి. చూసండి ఎలా ఉందో. హనీను కొంచెం మిల్క్ పౌడర్ అంతే. చూసిన ఎలా ఉందో, వైట్ చాక్లెట్ లాగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మధ్యలో ఇలా కట్ చేస్తున్నానండి రౌండ్గా. చూసారా, ఇదేంటంటే కలోంజీ అండి. పైన బ్లాక్ అనేది కలోంజీ చేశాను. తర్వాత నువ్వులు అండి, తెల్ల నువ్వులు. చూడండి ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఇది బెర్రీ ఉంది కదా, బెర్రీ సాస్ ఏంటంటే దీన్ని మొత్తం అప్లై చేసేయాలి. చూడండి ఇలా అప్లై చేసేసాను. చూసారు కదా. తర్వాత ఇది చాక్లెట్, వైట్ చాక్లెట్ అంటే హనీతో చేసిన చాక్లెట్ ఇది. మళ్ళీ దీనిపైన ఇది యాడ్ చేసేస్తాము రండి. మొత్తం ఇలా అప్లై చేసేసానండి. కొంచెం మళ్ళీ దీంట్లో నువ్వులు వేసాను దానిపైన. ఇవి నువ్వులు వేయించిందండి ఇది మొత్తం. తర్వాత ఇలాగా పెట్టేసి ఇంకా రెడీ. ఎలా ఉందో చూసేయండి. దీంట్లో నేను అస్సలు షుగర్ యాడ్ చేయలేదండి. చూసారు కదా ఎలా ఉందో. కొంచెం నాకు కామెంట్ పెట్టేయండి చూసి.